నమస్తే అండి. జీవితము ఒక వ్యర్థం. మన జీవితం మన జీవితం ఏంటంటే ఒక మాయ. జీవితము ఒక పుట్టుక ఎలా వస్తుందో, మరణము ఎలా వస్తుందో తెలీదు. జీవితంలో మనకి రెండే 2 దేవుడు సమానంగా ఇస్తాడంట అందరికని. అదేమిటో తెలుసా? ఒకటి పుట్టుక, ఒకటి మరణము. ఈ 2 ఎలాగుంటాయంటే పుట్టుక ఎలాగొస్తుందో తెలీదు, మరణం అకస్మాత్తుగా రావచ్చు. ఈ 2 వరం దేవుడికిచ్చిన వరం. మధ్యలోని మనమే సృష్టించుకోవాలి. అందరితోని హ్యాపీగా ఉండాలి. అందరితో కలిసిపోవాలి. శత్రువుకి దూరంగా ఉండాలి. మనము ఇంకో జీవితంలో మనం వేరెట్టి చూపించకూడదు. అవతల వాళ్ళు మనకి కూడా వేరెట్టి చూపించకూడదు. మనము వేరెట్టి చూపించకూడదు. పక్కవాడు కూడా మనకి వేరెట్టి చూపించకూడదు. వీలైతే మనము ఇష్టమంటే మేలు చేయాలి, లేకపోతే లేదు. మనం ఒక దగ్గర కూడా ఆశించకూడదు. ఇంకో వాళ్ళ దగ్గర కూడా మనం ఆశించకూడదు. చూసుకోవాలి. ఏమంటారు? అంతే కదా! జీవితంలో ఒక గొప్పవరం ఏమిటంటే మనము ఈ 2 చేతులు, ఈ 2 కాళ్ళు ఇచ్చిన దేవుడికి మనము కృతజ్ఞతతో చెప్పుకోవాలి. మిగతావన్నీ మనం సృష్టించుకోవాలి. మన హ్యాపీనెస్, మన ఆనందాన్ని, మన తృప్తి మనమే నెట్టుకోవాలి. హ్యాపీగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మంచి మాటలకి దగ్గరగా ఉండాలి. చెడు మాటలకి దూరంగా ఉండాలి. మంచి మాటలకి దగ్గరగా ఉండాలి. చెడు మాటలకి దూరంగా ఉండాలి. అప్పుడే మన జీవితాంతము హ్యాపీగా ఉంటాము, కలిసి ఉంటాం. మన చిరునవ్వే మన ఆత్మీయత పలకరింపు. ఎదుటి వాళ్ళు మనం పలకరిస్తే ఎదురు రావాలి. మన శవం మనం చచ్చిపోతే మన శత్రువు కూడా ఏడవాలి. అప్పుడే మన జీవితము. మన పుట్టుక ఎలా అందరూ వస్తారో మన మరణము కూడా అబ్బా! ఇలాంటి వాడు చనిపోయాడు అని అవతల వాడు కూడా పరిగెత్తుకొచ్చి మన కొమ్ములు మోయాలి. అది మన జీవితం అంటే. ఏమంటారు? అంతే కదా! సర్వే జన సుఖినో భవంతు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ చేత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నా ఛానల్లో చాలా విలువైన సమాచారము పెడతాను. ఏమంటారు? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా కటాక్షం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఏ ఊరికి వెళ్తుందో కామెంట్ రూపంలో పెట్టండి. ఏమంటారు? అంతే కదా! నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సుబ్బు వైజాగ్ అబ్బాయిని.